శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఓకే ఓకే సూపర్. ఓకే మీరందరూ చూసే ఉంటారు, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్ 6 సిక్స్లు 6 సిక్సెస్ కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఆ ఓవర్ ముందు ఫ్లింటాప్ వచ్చి దీన్ని పొడిచాడు. ఏదైనా హర్ట్ అయినా, మనకి లోపల ఇరిటేషన్ వచ్చినా, కోపం వచ్చినా, మన లోపల బ్రెయిన్లోనే ఒక రకమైన రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. పాదరసం సర్రమని కదులుతుంది. అప్పుడు మొత్తం టోటల్ బాడీ మైండ్ అంతా కూడా అసలు అన్బీటబుల్ ఎఫర్ట్ వస్తుందండి. మన దగ్గర నుంచి అంత ఎఫర్ట్ పెట్టేస్తాం తెలియదు. ఎందుకనంటే ఒక ఫైరింగ్ ఎలిమెంట్ ఉంది మన లైఫ్లో కూడా. అంతే, మనకి ఒక ఫైరింగ్ ఎలిమెంట్ ఉంటేనే మనకి మైండ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. మన మూమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అదే మీకు ఇండివిజువల్గా వదిలేస్తే మనం ఏం చేస్తాం? దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ మనం మామూలుగా ఐడియల్గా చదవాలి అంటే బోర్ కొడుతూ ఉంటుంది. దానికి ఒక ఫైరింగ్ ఎలిమెంట్ కావాలి, ఎవడో ఒకడు వచ్చి పడవాలి. దాన్ని అయితే నెగిటివ్గా తీసుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే ఫైటర్స్ అన్న వాళ్ళు దాన్ని తీసుకొని ఫైట్ చేస్తారనమాట. ఆ లోపల నుంచి ఫైటింగ్ వస్తుంది. ఇప్పుడు అదే క్రికెట్లో మీరు చూసుకోండి, ఒక మంచి బాల్ ఎవడన్నా అన్ప్లేబుల్ బాల్ ఎవరన్నా వేసాడు అనుకోండి, ఆ బ్యాట్స్మెన్ బీటన్ అయ్యి నెక్స్ట్ బాల్ 4 or 6 కొడతాడు. ఏం ముందు ఉండదు అడిగి. ఛాలెంజింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. వాడు ఛాలెంజ్ విసిరాడు, ఈ ఛాలెంజ్ తీసుకున్నాడు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సో లేకపోతే కొద్ది 1 minute. మన లైఫ్లో అయితే కొన్ని డేస్ ఉంటాయి, ఎవడో ఒకడు మనకి ఫైరింగ్ ఎలిమెంట్ ఉంటేనే మనకి ట్రావెల్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీకు ఎవరైనా చెడు మాటలు మాట్లాడినా మిమ్మల్ని కదిలిస్తున్నట్లు లెక్క. మీ లైఫ్లో మీరు పీక్స్కి వెళ్ళడానికి మీకు వాళ్ళు ఒక ఫైరింగ్ ఎలిమెంట్ అనమాట. అంటే ఈ మండడానికి ఇంధనం అనమాట. మీ లైఫ్ బ్రైట్గా బయటకు వెళ్తుంది. అలాంటి వాళ్ళు లేకపోతే అందరూ మీకు తాళం కుడతా కూర్చుంటే మీరు అక్కడే ఉండిపోతారు. ఇంకా ఎవడైతే మనల్ని హర్ట్ చేసినా, ఎవడైతే మనకి ఏదైనా ఛాలెంజ్ విసిరినా, ఏం చేసినా సరే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఫైటర్స్ కాదు. ఫైటర్స్ కాని వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారు. వాళ్ళు ఏవి టార్గెట్స్ రీచ్ చేయరు, టార్గెట్స్ సెట్ చేయరు. వాళ్ళు ఫైటింగ్ ఉన్న వాళ్ళు, ఫైటర్స్ ఎంతసేపు కూడా ఎవడైనా సరే ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది అని అంటే దాన్ని తీసుకొని పీక్కి వెళ్ళిపోతాడు. వీడికి అందనంత దూరం వెళ్ళిపోతాడు. అది ఎంత దూరం అని అంటే ఒక కాకికి అందనంత ఎత్తులో గెద్ద ఎగురుతుంది కదా, అంత దూరం వెళ్ళిపోతాడు అనమాట. అలాగా ఫ్లింటాప్ వచ్చి కెలికాడు యువరాజ్ సింగ్. గెద్దలాగా ఎప్పటికీ అందనంత ఎత్తు వెళ్ళిపోయాడు. 6 సిక్స్లు ఫట్. అది మన లైఫ్లో కూడా మనం ఎవ్రీ మినిట్లోనే మనం తీసుకుంటే, ఎవ్రీ ఛాలెంజ్ని రీచ్ అవుతూ ఉంటే సక్సెస్ అనేది ఒక జర్నీ కదా. లైఫ్ జర్నీ, సక్సెస్ అనేది ఒక జర్నీ. మనకి రీచ్ అయిపోయాం, అమ్మయ్య మేము ఆ రోజుల్లో అంటే నువ్వు ఈ రోజుల్లో లేనట్టే లెక్క. ఈరోజు నీకు 60 years వచ్చినా సరే, నీకు 16 years తోటి నువ్వు పోటీ పడడానికి ట్రై చేయాలి. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. ఇది హైవేలో 140-150 స్పీడ్లో వెళ్తున్న ఆ ఛాలెంజ్ అనేది అంత స్పీడ్లో వెళ్ళాలి. ఆ స్పీడ్లో కూడా పక్కన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడు లైఫ్ ఉంటుంది.